వెన్నుపోటు పేరు వింటే మీకు ఎవరు గుర్తొస్తారు? క్రెడిట్ చోర్ అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? ఒక్క కేసు ఎదుర్కోకుండా స్టేలు మీద స్టేలు తెచ్చుకోగలిగిన నాయకుడు అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే నాయకుడు అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? అనైతిక పొత్తులు పెట్టుకునే నాయకుడు అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? ఎవరు గుర్తుకొస్తే నాకేంటి, కానీ అసలు విషయంలోకి వెళదాం. దేశంలో అత్యంత ధనిక సీఎం ఎవరు అంటే వినిపించే పేరు నారా చంద్రబాబు నాయుడు. అది ఆయన స్థాయి. ఈ దేశంలో ఎక్కువ క్రిమినల్ కేసులున్న సీఎంలో టాప్ 3 ప్లేస్లో ఎవరున్నారు అంటే వినిపించే పేరు నారా చంద్రబాబు నాయుడు. అది ఆయన రేంజ్. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు అవినీతిలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే టాప్లో నిలిపిన విజనరీ అయిన స్కిల్ కేసులో అడ్డంగా దొరికిపోయిన గవర్నర్కు సమాచారం ఇవ్వకుండా తనను అరెస్టు చేశారని కోర్టులో వాదించిన గొప్ప నీతిమంతుడైన, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన నా ఫోన్ ట్యాప్ చేసింది ఎవరో తేలాలని అడ్డంగా వాదించిన ఆణిముత్యమైన. ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. ఆయన కేసులు ముందుకు సాగడం లేదు. 18 నెలలుగా ఆ ఫైళ్లన్నీ బూజు పట్టిపోయాయి. తన చేతిలో ఉన్న సిట్ ద్వారా ఈ కేసుల నుంచి బయటపడే కుట్ర చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఏంటా కేసులు? అందులో ఆయన పాత్ర ఏంటి? ఒక్కో స్కామ్లో ఎన్ని వందలు వేల కోట్లు దోచేశారు? ఆయన ప్రమేయం ఉంటే రుజువు కావాలి, శిక్ష పడాలి కదా. మరి అది జరుగుతుందా? ఏమో తెలియదు. కేసుల వివరాలు మాత్రం ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఇది 2014-19 మధ్య అత్యంత ప్రధానమైనటువంటి కేసులు ఒక 6 మాత్రమే మనం చూద్దాం. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారనేది. మొట్టమొదటిది స్కిల్ స్కామ్. కుంభకోణం విలువ 371 కోట్లు. స్కిల్ కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. సీమెన్స్ ముసుగులో దోపిడీ, షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు. ఆ సీమెన్స్ కంపెనీకే తెలియదు ఇక్కడ ఒప్పందం జరిగిందని. వాళ్ళకి తెలియకుండా వాళ్ళతోనే ఒప్పందం చేసుకున్నారు. అది గొప్పతనం. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్. 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా బాబు. ఈ కేసులో బెయిల్పై ఉన్న చంద్రబాబు. ఎస్, నెక్స్ట్ కేసు నెంబర్ 2. లిక్కర్ స్కామ్. కుంభకోణం విలువ 25,000 కోట్లు. చంద్రబాబు ప్రధాన నిందితుడు. కేబినెట్ కళ్ళుగప్పి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశారు. ఈ రద్దు చేయటం వల్ల ఖజానాకు గండిపడింది. ఆ రద్దు చేయటం ద్వారా ఎవరికైతే లబ్ధి చేకూర్చారో వాళ్ళ నుంచి లంచాలు తీసుకున్నారన్న గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఎంఆర్పి కంటే 20% అధిక ధరకు అమ్మకాలు సాగించారు. 5 డిస్టిలరీల నుంచే 50% పైగా మద్యం కొనుగోళ్లు జరిపినటువంటి స్కామ్ ఇది. నెక్స్ట్ కేసు నెంబర్ 3. ఫైబర్ నెట్ స్కామ్. కుంభకోణం విలువ 333 కోట్లు. ఈ కేసులో చంద్రబాబు A1. బాబుకు సన్నిహితుడైనటువంటి వేమూరి హరికృష్ణ కంపెనీకి లబ్ధి. ఈయన గారైతే ఈవీఎంలో ట్యాంపరింగ్ ఎలా చేయొచ్చో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి. ఆయన పైన ఆ కేసులు కూడా ఉన్నాయి. బ్లాక్ లిస్ట్లో వాళ్ళకి సంబంధించినటువంటి టెరాసాఫ్ట్ అనే కంపెనీని పెట్టినప్పటికీ కూడా అడ్డగోలుగా రాత్రికి రాత్రే కాంట్రాక్టులన్నీ మార్చి, దాని నిబంధనలన్నీ మార్చి టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్ నెట్ను కట్టిపెట్టినటువంటి గొప్ప విజనరీ మన చంద్రబాబు నాయుడు గారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు మదింపు చేసినటువంటి నాయకుడు. నెక్స్ట్ కేసు నెంబర్ 4. అమరావతి అసైన్డ్ భూముల స్కామ్. కుంభకోణం విలువ 5,500 కోట్లు. ఈ కేసులో చంద్రబాబు A1. పేద రైతులకు చెందిన 1100 ఎకరాల అసైన్డ్ భూమి దోపిడీ. పేదలు, దళితులు సాగు చేసుకునేటటువంటి 1100 ఎకరాల అసైన్డ్ భూమికి ₹1 కూడా ప్రభుత్వం ప్యాకేజీ చెల్లించదని ప్రచారం చేయించి తన బినామీలందరూ కొనేలా చేసి పావలా ₹1 పాపం పేదల చేతుల్లో, అమాయకుల చేతుల్లో, దళితుల చేతుల్లో పెట్టి 1100 ఎకరాలు కొట్టేసినటువంటి గ్యాంగ్ ఇది. 1336 మంది బినామీల పేరిట భూములు హస్తగతం. అసైన్డ్ భూముల దోపిడీ తర్వాత ఆ తర్వాత తన బినామీల చేతికి వచ్చేసిన తర్వాత భూములన్నీ అప్పుడు ప్యాకేజీ ప్రకటించి దానికి కూడా ప్రభుత్వం పరిహారం ఇస్తుందని తెలిపినటువంటి గొప్ప నాయకుల వారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ కేసు నెంబర్ 5. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్. కుంభకోణం విలువ 2,130 కోట్లు. A1 చంద్రబాబు, A14 లోకేష్ గారు. లింగమనేని భూముల విలువ పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి మెలికలు. ఈ రింగ్ రోడ్డు ఎలా మెలికలు తిరిగిందంటే మామూలుగా తిరగలేదు. మన వాళ్ళ భూములు ఎక్కడున్నాయో వాటి పక్కన నుంచి అలా వెళ్ళిపోతుంది. మనకి ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళ భూములు మింగేస్తూ పోతుంది. పాము కంటే ఎక్కువ మెలికలు తిరిగింది. అంత విషయం కక్కారు ఇక్కడ. 177 కోట్లున్న భూమి విలువ
2130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ని ఇలా మెలికలు తిప్పారనమాట. ఎంత మార్చారు చూడండి. దాని విలువ పెరిగేదానికి ఒక కుట్ర చేశారు. ఈ అవినీతి పాపంలో పవన్కు పిడికెడు వాటా ఉంది. ఆయన గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ కేసు నెంబర్ 6, ఉచిత ఇసుక స్కామ్. ప్రతిసారి ఉచిత ఇసుక ఇస్తానంటారు చంద్రబాబు నాయుడు గారు. దీని వెనుక పెద్ద స్కామ్ ఉంది. చూడండి, ఈ కుంభకోణం విలువ 10,000 కోట్లు. ఈ కేసులో చంద్రబాబు ఏటు, టీడీపీ నేతలు సన్నిహితులకు ఇసుక రీచ్లు, కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రైబ్యునల్ విధి విధానాలకు తూట్లు. బాబు ప్రభుత్వానికి ఒకానొక సమయంలో ఎన్జీటీ 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది సార్. 1-2 కాదు, 100 కోట్ల రూపాయల జరిమానా. ఎక్కడ తవ్వకాలు జరిపారో తెలుసా? జస్ట్ చంద్రబాబు నాయుడు గారి కరకట్ట నివాసానికి అత్యంత సమీపంలో కృష్ణానదిలో ఒక ముఖ్యమంత్రి నివాసం ఉన్నటువంటి ప్రాంతంలోనే తవ్వకాలు జరుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోకపోతే ఎన్జీటీ 100 కోట్ల రూపాయల ఫైన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. తాను అధికారంలో ఉంటే ఈ కేసులన్నిటికి సంబంధించి తాను అధికారంలో ఉంటే సిట్ అంటారు, తాను ప్రతిపక్షంలో ఉంటే సిబిఐ అంటారు. నిజాయితీకి మారుపేరైన మన చంద్రబాబు నాయుడు గారు గతంలో సిబిఐని రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకుండా జనరల్ కన్సెంట్ ఉపసంహరించారు. ఎదుటివాడికే సిబిఐ, నా వరకు మాత్రం సిట్. సిట్ అంటే సిట్టే అంటారు. సిబిఐ పేరు వింటే బాబు ఎందుకు భయపడుతున్నారు? సిట్ను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. అదే సిబిఐ అయితే బాబు అవినీతి గుట్టు మొత్తం విప్పేస్తుంది. అందుకే సిబిఐ వద్దు అంటారు. కానీ నిజాల నిగ్గు తేలాలంటే సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. సిబిఐ ఎందుకు రావాలో ఓ 10 పాయింట్లలో చెప్తాను, ఒక్కసారి వినండి. పాయింట్ నెంబర్ 1, అధికారం చేతిలోకి రాగానే తన కేసులని విచారిస్తున్నటువంటి సిట్ కార్యాలయాన్ని లాక్ చేయించారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే అంటున్నా, సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, క్రిమినల్ కేసుల్లో దేశంలోనే 3వ స్థానంలో ఉన్న బాబు అసలు రంగు బయటపడాలి. అందుకే సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. పాయింట్ నెంబర్ 3, 2 ఎకరాల నుంచి దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఎదిగినటువంటి టాప్ ప్లేస్లో ఉన్నారు ప్రస్తుతానికి. ఏడీఆర్ రిపోర్టు ప్రకారం ఈ దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా టాప్ ప్లేస్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఎదిగిన బాబు బండారం బయటపడాలంటే సిట్టుపోవాలి, సిబిఐ రావాలి. పాయింట్ నెంబర్ 4, స్కిల్ స్కామ్లో జీఎస్టీ అధికారులే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న కేసు ముందుకు కదలడం లేదు. అందుకే సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. నెక్స్ట్, నేడు లిక్కర్ కేసులు పెడుతున్నటువంటి బాబు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద లిక్కర్ కేసులు పెడుతున్నారు కదా, ఈ చంద్రబాబు నాయుడు గారే 25,000 కోట్ల మద్యం కుంభకోణం చేసిన విషయం రుజువు కావాలి అంటే ముందు సిట్టుపోవాలి, ఆ తర్వాత సిబిఐ రావాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6, నాడు లిక్కర్ స్కామ్ నుంచి నేటి నకిలీ మద్యం స్కామ్ వరకు అవినీతి చక్రవర్తి అసలు రూపం బయటపడాలి. అందుకే సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. పాయింట్ నెంబర్ 7, అమరావతి ముసుగులో కాంట్రాక్టుల పేరుతో దోచేస్తున్న 1,000 కోట్ల అవినీతి బయటపడాలి. అందుకే సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. పాయింట్ నెంబర్ 8, అమరావతిలో బినామీల కోసం దళితులు పేదల పొట్టకొట్టి లాక్కున్న అసైన్డ్ భూముల అవినీతి కథ అంతు తేలాలి. అందుకే సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. పాయింట్ నెంబర్ 9, ఉచిత ఇసుక మాటున నాడు నేడు బాబు అండ్ గ్యాంగ్ చేస్తున్న సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్టపడాలి. అందుకే సిట్ పోవాలి, సిబిఐ రావాలి. పాయింట్ నెంబర్ 10, 2014-19 మధ్య చంద్రబాబు అవినీతిపై నమోదైన కేసుల్లో ఒక్క కేసు ముందుకెళ్లకుండా తొక్కేశారు. అందుకే సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. ఈ 10 పాయింట్లు చూసిన తరువాత ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ఒకటి వినిపిస్తోంది. అదే టుడేస్ బిగ్ క్వశ్చన్. టుడేస్ బిగ్ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ పైన ప్లే చేయండి. ఎస్, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. చంద్రబాబు అవినీతి కేసుల్ని సిబిఐ చేతిలోకి వెళితే ఏం జరుగుతుంది? ఈ కేసులన్నీ కట్టగట్టి ఎక్కడో పైన అటక పైన పెట్టడం కంటే ఈ కేసుల్ని కట్టగట్టి సిబిఐ చేతిలో పెడితే ఏం జరుగుతుంది? ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. రైట్, ఈ అంశంపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ బాలా గారు, అనలిస్ట్ అండ్ అడ్వకేట్, జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకి, నాంపల్లిలోని సిబిఐ కోర్టుకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు హైదరాబాదులో, ఆయన ఇక్కడేమి ముఖ్యమంత్రి కాదు, ఇక్కడేమి మంత్రి కాదు,
ఇక్కడ తనకున్న రాజకీయ పార్టీని యాక్టివ్గా నడపడం కూడా లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. అలాంటి వ్యక్తి హైదరాబాదుకు వస్తే ఒక్కసారి ఆ జన సందోహాన్ని చూడండి. ఒక్కసారి ఆ జన సందోహాన్ని చూడండి. అంటే జగన్ అంటే జనం, జనం అంటే జగన్. అది ఆంధ్రప్రదేశ్ అయినా హైదరాబాద్ అయినా, అక్కడైనా ఇక్కడైనా ఒక్కటే. ఆకాశానికి చిల్లు పడిందా, నేల ఈనిందా, అది ఆంధ్రప్రదేశ్లో అయినా హైదరాబాదులో అయినా ఒక్కటే. చాలా కాలం తర్వాత, సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆయన హైదరాబాద్లో అడుగు పెడితే ఇది పరిస్థితి. ఆ ఫోన్లలో ఆయన బంధించేటటువంటి, ఆ ఫోన్లలో ఆయన ఫోటోను చిత్రీకరించేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్క అభిమాని చేస్తున్నటువంటి తీరు. రైట్. ఈ జనాన్ని చూసిన తర్వాత ఓ సెక్షన్ ఆఫ్ మీడియాకి, ఎల్లో నేతలకి, వాళ్ళకి ఎలా అయిపోయిందంటే కడుపు మంట, కళ్ళ మంట, కాలి గోటి నుంచి తలపైన వెంట్రుక వరకు ఒకేసారి భూకంపం వచ్చినట్టు కదిలిపోయారు. ఏం మాట్లాడారంటే ఈరోజు ఎల్లో మీడియాలో ఒక డిబేట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేసేసేయాలి. ఆ బయట కూడా నేను వినిపిస్తాను మీకు. ఎందుకు ఇంత కడుపు మంటతో రగిలిపోతున్నారు? ముందు నుంచి రాసుకుంటూ వచ్చారు, జనం వచ్చేస్తారు. వాళ్ళు రాసింది అయితే కరెక్టేలే, జనం వచ్చేబోతున్నారు, జగన్ అంటే జనం వస్తారు, ఈయన ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నారు, ఈ తరహా ముందే రాశారు. కానీ అభిమానం చూడండి. రైట్. ఒకసారి ఈ జన సునామీ గురించి మాట్లాడదాం. ముందుగా రామ్నాథ్ గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ అయినా హైదరాబాద్ అయినా ఏంటి జగన్ ఎక్కడ అడుగుపెట్టినా ఇదే పరిస్థితి ఉంటుందా? ఈశ్వర్ గారు, మీకు, జూపూడి ప్రభాకర్ గారికి, బాలా గారికి నమస్కారం. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక అనుకుంటా ఒక ముందే ఒక టీకా వేసి మానసికంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ సిద్ధం చేసి, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ రాబోతున్నారు, భారీగా జనాల్ని సమీకరించుకుంటున్నారు అని చెప్పి ముందే ప్రిపేర్ చేసింది. అంటే ఆ జనాలు వచ్చే వాళ్ళందరినీ చూసి కంగారు పడద్దండి అన్నట్టుగా ముందే ఒక వైద్యం చేసి పెట్టింది. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నారు, ఒక ఆయన ఒక టీవీ ఛానల్లో, అసలు వీళ్ళంతా తెలంగాణ వాళ్ళు కాదు, లోకల్ వాళ్ళే కాదు, కర్నూలు, కడప జిల్లా, ఆ రెండు జిల్లాలు, మళ్ళీ కడప జిల్లా, కర్నూలు నుండి వచ్చారు వీళ్ళంతా అని మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ వీళ్ళకి? తొలి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో ఒక పద్ధతి ప్రకారం ఒక పెద్ద ఎత్తున ఒక ప్రచారం నడుస్తూ, ఈ కేసులో ఎన్ని విచిత్రాలు ఉంటాయంటే, వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004, 2009 మధ్యలో అరబిందో కంపెనీకి, హెట్రో ఫార్మాకి జడ్చర్ల SEZ లో ఎకరం 7 లక్షల రూపాయల చొప్పున భూమి కేటాయిస్తే అది క్విడ్ ప్రోకో అంటూ కేసు పెట్టేశారు. ఏది? హైదరాబాద్ లో, విశాఖపట్నంలో కాదు, జడ్చర్ల SEZ లో ఎకరా 7 లక్షలకు ఒక ప్రముఖ కంపెనీలకు భూములు ఇస్తే దాన్ని క్విడ్ ప్రోకో అన్నారు. కానీ ఈరోజు ఏపీలో ఏం జరుగుతోంది? విశాఖపట్నంలో 100 కోట్ల రూపాయలు చేసే ఒక్కో ఎకరా భూమిని ఇష్టానుసారం చేస్తున్నారు. సార్, నేను మొన్న ఈయన ఇంటికి వెళ్ళాను సార్, చూశాను, ఇంట్లో ఇంటీరియర్ అంతా చూశాను, మొత్తం అంతా మన పార్టీ కలరే కనిపించింది సార్, మన మనోభావాలు, ఈయన మనోభావాలు చాలా దగ్గరగా ఉన్నట్టున్నాయి సార్ అంటే చాలు. ఇంకా ఆ కంపెనీ ఎప్పుడు వచ్చింది, ఏం వచ్చింది అని సంబంధం లేకుండా 99 పైసలకి ఇచ్చేసేయండి అని చెప్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఒక పాలసీ లేదు ఈశ్వర్ గారు, ఒక పాలసీ లేదు. ఏ కంపెనీకి నచ్చితే ఒక కంపెనీకి 99 పైసలు అంటారు, ఇంకో కంపెనీకి 50 లక్షలు అంటారు, ఇంకో కంపెనీకి 1 కోటి రూపాయలు అంటారు, ప్రభుత్వ రంగ సంస్థలకు అయితే ఏకంగా 4 కోట్ల రూపాయలు అని కూడా అంటారు. అవును. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు CBI కోర్టుకు వెళ్తున్నారు.
దాంట్లో ఎందుకు అంత ప్రత్యేకంగా 3-4 రోజుల ముందు నుంచే వీళ్ళంతా ఇంత హడావిడి చేస్తూ ఉన్నారు? ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి మీదే కేసులు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారి మీద లేవా? తెలుగుదేశం పార్టీ మంత్రుల మీద లేవా? ఎమ్మెల్యేల మీద లేవా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కేసులు లేవా? కానీ ఏ రోజైనా సరే ఈ కేసుల్లో వీళ్ళు కోర్టుకు వెళ్తున్నారా లేదా అని ఏ రోజైనా డిబేట్ పెట్టారా? ఏ రోజైనా ఏ పత్రికైనా ఒక వార్త రాసిందా? రాయదు. ఓటుకు నోటు కేసులో ఉన్నారు కదా, మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కోర్టుకు వెళ్తున్నారన్నా రాస్తారా? లేదు, రాయరు. ఒక జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి మాత్రం జగన్మోహన్ రెడ్డి కోర్టుని కేర్ చేయడం లేదు, వెళ్ళడం లేదు, ఇన్ని 100 సార్లు వెళ్ళలేదు అని చెప్పి లెక్క కట్టి చెప్తారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోర్టు రమ్మన్న కూడా రాకుండా ఉంటే కోర్టులు ఊరుకుంటాయా? జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళి మరి పర్మిషన్ తెచ్చుకున్నారు. నేను బిజీగా ఉంటాను, పరిపాలనలో నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నేను రాలేనంటే హైకోర్టు అనుమతి ఇచ్చింది. పైగా ఇప్పుడు ఆ కేసు ట్రయల్ కూడా నడవడం లేదు, లాయర్లు వెళ్తున్నారు, అంతా నడుస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వెళ్ళడం లేదు అంటారు. ఈ దేశంలో ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా? చంద్రబాబు నాయుడు గారి మీద అప్పట్లోనే తెహల్కా వాళ్ళు 10,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్ద బుక్ వేశారు. అవును, తెహల్కా వాళ్ళు. ఆ తర్వాత హడావిడి పడి దాన్ని ఏదో చేశారని చెప్తూ ఉంటారు. అప్పట్లోనే అంత జరిగినప్పుడు ఇంకో విషయం ఏంటంటే చెప్పాలి, అప్పుడు మేము తొలుత జర్నలిజంలోకి వెళ్ళిన తొలి రోజుల్లో అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు లేవు, ఎవరి మీద లేవు. పెద్ద చర్చ ఎక్కడ జరిగేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలా స్టేలు వస్తున్నాయి, 18 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఎలా స్టే వచ్చింది అని చర్చ జరిగినప్పుడు మీడియా సంస్థలు కూడా మాట్లాడినిచ్చేవాళ్ళు కదా, అదొక టబూ సబ్జెక్ట్ అయినట్లు మనం మాట్లాడకూడదు అన్నట్టుగా, వద్దు కోర్టు పరిధిలోని అంశాలపైన మాట్లాడకూడదు అని మాట్లాడేవారు. కానీ ఈ రోజు ఎక్కడైనా సరే కోర్టులకి గౌరవం ఇస్తున్నాయా మీడియా సంస్థలు? లేదు. పబ్లిక్ తీర్పులు కూడా ఇచ్చేస్తున్నాయి. నాకు తెలిసి ఇంకా ఐడియా వచ్చినట్లేదు, మాక్ అసెంబ్లీ నిర్వహించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో ఈ మీడియా సంస్థలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు త్వరలోనే ఒక మాక్ కోర్టు అనేది పెట్టేసి నిలబెట్టేసి తీర్పులు కూడా ఇస్తారేమో, అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఎందుకు ఇంత కంగారు? పైగా జగన్మోహన్ రెడ్డి కోర్టు దగ్గరికి వెళ్తే ఎంతమంది వస్తారా అని ఒక చర్చ పెడుతున్నారు. వస్తారు. ఎందుకు వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే బెంగళూరు వెళ్తున్నారు అని మాట్లాడుతుంటారు కదా. అవును, జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చి వెళ్తున్నారు ఈశ్వర్ గారు. అందువల్ల ఆయన ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పుడు అభిమానులు వస్తూ ఉంటారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాదు, ఏపీలో ఆయన పరిపాలించాల్సిన బాధ్యతలు ఆయన మీద లేవు కాబట్టి వీకెండ్ లో వెళ్తూ ఉండొచ్చు బెంగళూరు. ఆ బెంగళూరులో కూడా సొంత ఇంటికే వెళ్తున్నారు కానీ ఆయన మీ హోటల్లో దిగడం లేదు కదా, ఏదో చేస్తున్నారు అనడానికి సొంత ఇంటికే వెళ్తున్నారు, హోటల్లో అయితే ఉండడం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే డిప్యూటీ సీఎం గా ఎన్నుకుంటే వీళ్ళు వారం వచ్చేసరికి వారాంతానికి సీఎం గారు ఇక్కడున్నారా అక్కడున్నారా అని చర్చించుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? మొన్న పెట్టుబడుల సదస్సు ముగిసిన వెంటనే హైదరాబాద్కు వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు. 3 రోజుల గ్యాప్, మళ్ళీ వీకెండ్ కదా ఇటు వచ్చేసారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చి వెళ్తున్నారు, నేను బెంగళూరు వెళ్తున్నాను, ఇంకో 4 రోజులు తాడేపల్లి వస్తానని. ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఆ పని ఎందుకు చేయడం లేదు? ఎందుకు చేయడం లేదంటే ముఖ్యమంత్రులుగా ఉండి డిప్యూటీ సీఎంలుగా ఉండి మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు పోయి వీకెండ్ లో హైదరాబాద్ లో తేద తీరుతారా అని తెలుగుదేశం పార్టీ పత్రికలే ఆవేదన వ్యక్తం చేశాయి. వీకెండ్ అయ్యేసరికి మంత్రులంతా అక్కడ చేరిపోతున్నారని. ఇదివరకు అవును ఇన్ని లోపాలు పెట్టుకుని ఒక జగన్మోహన్ రెడ్డి మీదే కేసులు ఉన్నట్టు పైగా కోర్టులు అవమానిస్తున్నారు. కోర్టులకు వెళ్ళడం అంటే అంతకు మించిన పనికిమాల పని లేదన్నట్టు ప్రచారం ఉంది ఇండైరెక్ట్ గా. కొన్ని కేసుల్లో జడ్జిలకి సొంత ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు డైరెక్ట్ గా కూర్చొని డిబేట్లలో. అసలు ఇన్ని రోజులు ఎట్లా పెడతారండి ఈ కేసుని అని మాట్లాడుతున్నారు. కానీ ఏ ఒక్క మీడియా సంస్థ అయినా సరే రామోజీరావు గారు ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారి మీద 20 కేసుల్లో స్టేలు ఎలా వచ్చాయి, ఓటుకు నోటు కేసులో పబ్లిక్ గా ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు మీరు ఆ కేసును తీసుకోలేదు అని ఎవరు మాట్లాడు. అంటే టార్గెట్ ఏంటంటే తొలి నుంచి కూడా బాగా గమనిస్తే తెలుగుదేశం పార్టీలో ఒక అతీత భావజాలం ఉంది. మేము ఏమైనా చేస్తాం, మేము తప్పు కాదు ఏం చేసినా అని. అదే పనులు అవతల వాళ్ళు ఎవరు చేయకూడదు, చేయకపోయినా సరే మేము ప్రచారం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాకు ఎదురుగా నిలబడ్డం ఏంటి అన్న ఒక అసహనం. బాలకృష్ణ గారిని అమాయకంగా ఏదో మాట్లాడారంటారు కానీ కాదు, తెలుగుదేశం పార్టీలోనే ఇటీవల ఒక సిద్ధాంతం పెరిగిపోయింది, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నట్టుగా. అంటే మేము ఏమైనా చేయొచ్చు, అవతల వాళ్ళు చేయకపోయినా సరే మాకు జగన్మోహన్ రెడ్డి ఎదురుగా నిలబడ్డం ఏంటి, అసలు వైసీపీ పార్టీ నిలబడ్డం ఏంటి, ఎక్కడ కాంప్రమైజ్ కాకపోవడం ఏంటి. మరి ముఖ్యంగా అన్ని పార్టీలు కాంప్రమైజ్ అవుతున్నాయి కానీ ఇతను మాత్రం ఎందుకు కాంప్రమైజ్ కాడు, ఎలా నిలబడతారు అన్న ఒక అతీత భావజాలంతో ఈరోజు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయారు ఆ జనాన్ని చూసి. రైట్. జూపుడి గారు, ఏంటి హైదరాబాద్లో ఈ విధంగా జనసునామీ జగన్ గారికి? మీరు అక్కడ చూస్తూ ఉంటారు, ఇక్కడ కూడా చూస్తారు. యేసర్ గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి, రామ్నాథ్ గారికి, బాల గారికి, అంటే ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు సౌత్ ఇండియా మొత్తంలో చూస్తే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్, ఇది నేను ఎగ్జాగరేషన్తో చెప్పట్లేదు. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి కాదు మీరు ముందుగా అన్నట్టుగా. అందులో ఈ రాష్ట్రానికి ఆయన వచ్చి చాలా కాలం అయింది. కానీ ఇందాక మన రామ్నాథ్ గారు చెప్పినట్టుగా ఒక షెడ్యూల్డ్ ఇచ్చి, షెడ్యూల్డ్ ఎందుకు ఇస్తారు? ఈజ్ అపోజిషన్ లీడర్, 41% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి లీడర్ ఆయన, దట్టు జడ్ కేటగిరీలో ఉన్నాడు. ఒక నాయకుడు, పాపులర్ నాయకుడు, చరిష్మా ఉన్నట్టు నాయకుడు, జడ్ కేటగిరీ ఉన్నటువంటి నాయకుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళితే యాజ్ పర్ ది గవర్నమెంట్ నార్మ్స్ హీ హ్యాస్ టు గివ్ హిస్ షెడ్యూల్. ఆ షెడ్యూల్ను కూడా ఎలా వక్రీకరించారంటే కోర్టుకు కూడా టైం ఇచ్చి జడ్జీలని వెయిట్ చేయండి అన్నట్టుగా అక్కడ దాకా వెళ్ళారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కోర్టులన్నా లా అన్నా ఎక్కడ కూడా అన్నారని వీళ్ళు అనొచ్చు కానీ జడ్జిలు కదా అనాల్సింది. నిజంగా అట్లా ఇచ్చారా జడ్జిలు కదా అంటే వాళ్ళ మనసుల్లోకి వీళ్ళు వెళ్ళిపోయి ఎవరన్నా ఒక జడ్జి అన్నా ఇలా క్వశ్చన్ చేస్తే బాగుండనే ఒక ఆశ ఎక్కడో, దాని ప్రకారం అంటే ఒక ప్రేరేపిత చేయటం, జనాల్ని రెచ్చగొట్టే విధానంగా జనాల ఆలోచనని పెంచటం. సో ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎల్లో మీడియా చేస్తున్నంత కాలం మీరు ఇందాక ఒకటేశారు, వాళ్ళ పాపాలే జగన్మోహన్ రెడ్డి గారికి అవి రక్షణగా నిలబడతాయని. సో ఈరోజు వాళ్ళు ఎంత రాసుకున్నా సరే తెలంగాణ ప్రాంతంలో 3 ప్రాంతాల్లో మీరు బేగంపేట ఎయిర్పోర్టు, నాంపల్లి సిబిఐ కోర్టు, లోటస్ పండ్లో తన నివాసం, 3 ప్రాంతాలు కలిపి దాదాపు 10,000 మంది. ఎవరు ఆర్గనైజ్ చేసింది కాదు ఇది. నేను ప్రత్యక్ష సాక్షిని. ఈరోజు మీరున్నారు కదా, నాతో పాటు మా మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ, మణి కానీ, శివ కానీ, అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా. సో మేమందరం ఉన్నాం. అంటే 3 ప్రాంతాల్లో ఆయన్ని చూడటం కోసం ఆయన వీళ్ళు చెప్పేది కానీ, వీళ్ళ పేపర్ కానీ, వీళ్ళ టీవీ కానీ, లేకపోతే వాళ్ళ ఆలోచన కానీ నిజంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఆలోచన పరులకి లేకపోతే ఆయన అభిమానులకు కానీ ఎక్కుంటే వీళ్ళు రాకూడదు కదా. అవును. ఎందుకు ఇన్ని అబద్ధాలు, ఇన్ని కుట్రలు జగన్మోహన్ రెడ్డి గారి మీద? ఈశ్వర్ గారు ఇక్కడ ఒక అంశాన్ని నేను మీ ముందు, అంటే చరిత్రని కొంచెం నేను ఒక 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నాను. 2009 రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అంటే ఒక నాయకుడు ఒక పార్టీకి అడుగులు మడుగులు ఒత్తుతూ జీ హుజూర్ అనుకుంటే మంచిదే. అలా కాకుండా మా సాంప్రదాయం ఇది, ఆ సాంప్రదాయం ప్రకారం మేము వెళ్ళదలుచుకున్నాం అని ఒక మాట మాట్లాడితే ఎక్కడి నుంచో లేనటువంటి ఒక కోపాన్ని ప్రదర్శించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా ఏమైపోయాడంటే 1,00,000 కోట్ల అవినీతిపరుడైపోయాడు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంతమంది వ్యక్తులతోటి కేసు పెట్టిస్తే ఆ కేసులో 16 నెలలు జైలుకి వెళ్ళటం కోసం కాంగ్రెస్తో చేతులు కలిపినటువంటి తెలుగుదేశం పార్టీ అన్నాడు. చిదంబరం అనేది ఇప్పటికే ఆ మాట అంటే చాలు ఎవరు గుర్తొస్తారో ప్రజలకు మనమేం చెప్పాల్సిన పని. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టినటువంటి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ, అదే పార్టీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పసి మొగ్గే, పార్టీ కూడా పెట్టలేదు, ఇంకా పార్టీ పెడతాడని కూడా తెలియదు. నాన్న చనిపోయిన తర్వాత ఇచ్చిన మాట కోసం, నాన్న కోసం చనిపోయిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నాను, నో మీరు వెళ్ళటానికి వీల్లేదు, ఇదే రెండే. దట్ ఈస్ ద ఫ్రిక్షన్. ఆ ఫ్రిక్షన్ కూడా తను ఏం చేశాడంటే చాలా సౌమ్యంగా జనంలోకి వెళ్ళాడు. జనంలోకి వెళ్తే ఇప్పుడు వచ్చారు చూడండి జనం. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గలో ఉన్నప్పుడే ఈరోజు ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇంకొక 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, అంటే దాదాపు 12 సంవత్సరాల చరిత్ర ఇప్పుడుంది కానీ ఆ రోజు లేదు. కానీ ఆ రోజు కూడా అదే జనం. ఏంటి, వాట్ వుడ్ బి ద రీజన్? ఏమై ఉండాలి? ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద కురిసి, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పరిపాలనలో 5 సంవత్సరాలు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, ఇప్పుడు తెలుగుదేశం కూటమి పేరుతోటి 18 నెలలుగా రాష్ట్రంలో ప్రతి వాడు బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు ప్రశాంతంగా లేదు. అటు విద్యార్థులు తీసుకోండి, రైతులు తీసుకోండి, లేకపోతే హాస్పిటల్లో ఉన్న రోగులు తీసుకోండి, లేకపోతే ఇంకా మిగతా వర్గాలు మొత్తం తీసుకోండి. ఎవ్రీబడి ఈజ్ అన్హ్యాపీ. ఎందుకు? మీరు అనేకమైన ఆశలు మనసుల్లో వాళ్ళకి ఎక్కించి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం ఎలా ఎక్కించారో అలాంటి ఆశల్ని ఎన్నికల్లో ఎక్కించి మొత్తం మీకు ఇస్తామన్నారు, సంపద సృష్టిస్తామన్నారు. తీరా చూస్తే సంపద ఎక్కడుంది అని ఆకాశం వైపు చూడాల్సినటువంటి అవసరం ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కానీ ప్రజలకు కనపడుతూ ఉంది. సో ఈ 18 నెలలుగా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? కాబట్టి ఆ ప్రజలందరూ కూడా మనం ఎక్కడో తప్పు చేశాం, జగన్మోహన్ రెడ్డి ఉండుంటే
తన 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ప్రతి మనిషి, ప్రతి వర్గం, ప్రతి వ్యక్తి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా కాస్తో కూస్తో మంచి చేసుకున్నాడో, ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగపడిందో దాన్ని వాళ్ళ ఆలోచనలోకి తెచ్చుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎక్కడికి వెళ్ళినా ఇది హైదరాబాదు. మీరు అంతకుముందు విజయనగరం చూసాం, అంతకుముందు నెల్లూరు చూసాం, తిరుపతి చూసాం, మాచర్ల చూసాం, గుంటూరు చూసాం. రకరకాలు రైతుల ప్రాబ్లమ్స్ తోటి కానీ, విద్యార్థుల ప్రాబ్లమ్ తోటి కానీ, లేకపోతే మెడికల్ కాలేజీల కోసం కానీ ఒక ప్రజా ఉద్యమం నడుస్తూ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఒకటి ప్రకటిస్తే జెడ్ కేటగిరీ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఒక నాయకుడుగా, ఒక ప్రజా నాయకుడుగా షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్ని తప్పుపెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు వీళ్ళని ఏమనాలి? వీళ్ళు చేసినటువంటి అనేకమైన తప్పుడు ఆలోచనలు. ఒక నాయకుడు ఎలా ఎదుగుతాడో తెలుసా? ప్రజల నుంచే ఎదుగుతాడు. ప్రజలు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని ప్రజలకి మంచి పని చేసినప్పుడు మాత్రమే ప్రజలు మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు తన 5 సంవత్సరాల పరిపాలన ఈ 18 నెలల్లో గుర్తుపెట్టుకున్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంటే అనునిత్యం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈరోజు ఇక్కడ ఓటు ఎవరికి లేదు. ఇక్కడ వీళ్ళెవరు ఓటేసేవాళ్ళు కాదు. కానీ 2009 నుంచి 2014 దాకా 5 సంవత్సరాల పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఆయన పరిపాలించిన విధానం, ఆయన వెల్ఫేర్ యాక్టివిటీ కానీ, ఆయన డెవలప్మెంట్ నమూనాలు కానీ, ప్రతి మనిషిని దాన్ని ఏమనాలంటే ఒక రెవల్యూషనైజ్ చేసినటువంటి పరిపాలన విధానాన్ని, అఫ్కోర్స్ అనేవాడు స్కామ్లు అనొచ్చు, లేకపోతే గందరగోళం చేసేది అనొచ్చు, ఓడిపోయి కూడా ఉండవచ్చు. కారణాలు అనేకం. ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్న, ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వెంట జనం పడుతున్నారు? నాయకుడు కావాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? రాజకీయాల్లో ప్రజలు నాయకుడు వెంట పడాలి, నాయకుడు ప్రజలు వెంట పడకూడదు. నమ్మకాన్ని కలిగించాలి. అది నమ్మకం, అది మాట, అదే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. రైట్. బాలగారు, 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి మీద ప్రధానమైన కేసులు, ఆయన వాటిపైన ఇప్పుడు బెయిల్ పైన ఉన్నారు. స్కిల్ కేసు కావచ్చు, ఫైబర్ నెట్ కావచ్చు, ఐఆర్ఆర్ కేసు కావచ్చు, మద్యం స్కామ్ కావచ్చు, ఇసుక కుంభకోణం కావచ్చు, ఇంకోటి అసైన్డ్ భూముల, ఈ కేసులన్నీ ఉన్నాయి. వాటిపైన బెయిల్ పైన తిరుగుతున్నారు. సిట్ విచారిస్తోంది. ఎప్పుడైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో వెంటనే సిట్ కార్యాలయానికి కూడా తాళాలు వేసేశారు అని అంటున్నారు. మరి అధికారం చేతిలో ఉంది కదా అని ఈ కేసుల్ని తొక్కిపెట్టేస్తే వాట్ నెక్స్ట్? ఇవి ఇంతేనా ఇంకా? ఓకే, ఫస్ట్ ఒక బేసిక్ ప్రిన్సిపల్ చెప్తానండి. ఐఎమ్ సారీ అంటే అందరికీ నార్మల్గా విష్ చేయట్లేదు, అది డీమ్డ్గా తీసుకోండి, టైం తక్కువ ఉంటుంది కాబట్టి. సార్, బేసికల్గా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ కండిషన్స్ ఏంటండి? ఆయన ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, అవును, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయకూడదు, అవును, విట్నెసెస్ని ఇది చేయకూడదు, ఇన్వెస్టిగేషన్ ని డైల్యూట్ చేయకూడదు. ఎవరికైనా అదే ఉంటుంది. అదే కదా, ఈవెన్ ఆయన కూడా బెయిల్ కండిషన్స్ ఆయనే కదా. ఇప్పుడు ఈయన సీఎం అయిన తర్వాత ఆ రిలేటెడ్ ఆఫీసర్స్ ని, ఆ సిట్ ని, లేకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ ఆఫ్ క్రూని మీరు డైల్యూట్ చేసేస్తే దాన్ని ఏమంటారు? ఇండైరెక్ట్లీ అడ్మినిస్ట్రేషన్ వేరు బై, మీ జనరల్ అడ్మినిస్ట్రేషన్స్ టోటలీ డిఫరెంట్. ఓకే, బట్ వేరాస్ దట్ యువర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్స్ లింక్డ్ విత్ యువర్ కేసెస్ అయినప్పుడు యూ షుడ్ నాట్ టచ్ విత్ దట్. అదర్వైజ్ మీరు న్యూట్రాలిటీ కోసము జయలలిత గారి కేసును తీసుకెళ్లి ట్రయల్ నడపమని చెప్పేసి కర్ణాటక ఇచ్చారు చూసారా, అట్లా మీ కేసులు తీసుకెళ్లి వేరే ఏజెన్సీకి ఇవ్వాలి. హుందాగా ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీలో మీరు కూర్చోన్నప్పుడు ఏం చేయాలి? ఏ సిబిఐకో లేకపోతే ఇంకా సెంట్రల్ ఏజెన్సీకి సంబంధించిన ఒక మంచి టీమ్ను ఏర్పాటు చేసి చేయండి అని చెప్పాలి. అసలు ఇన్వెస్టిగేషన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ద పోలీస్ మస్ట్ బి యాక్ట్ ఇంపార్షియల్ అండ్ హంట్ ఫర్ ద ట్రూత్ వితౌట్ బయాస్. హంట్ ఫర్ ద ట్రూత్. ట్రూత్ని ఎక్కడ హంట్ చేస్తున్నారు వీళ్ళు? సీఎం ఇప్పుడు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని హంట్ చేస్తున్నారు. ఎలా? ట్రాన్స్ఫర్ల పేర్లతో, జనరల్ ట్రాన్స్ఫర్ల పేర్లతో, ఈ పేర్లతో. దట్స్ వాట్ నేను అదే అంటున్నాను సార్. ఇంపార్షియల్గా, అన్బయాస్డ్గా జరగాల్సిన ఇన్వెస్టిగేషను, ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాల్సిన ఇన్వెస్టిగేషను బయాస్డ్ అయిపోతే ఇప్పుడు నన్ను నేనే జడ్జ్ చేసేసుకుంటానా? ఓకే, అంటే ఇప్పుడు ఒక కేసెస్కి సంబంధించిన అలిగేషన్స్ అయి ఉన్న ఒక పర్సన్, ఈయన లీవ్ అబౌట్ ఆఫ్ సీఎం నేను పక్కన పెట్టండి. ఇప్పుడు సీఎం అలెజ్డ్ పర్సన్ ఇద్దరు ఒకటే కదా. అంటే మీకు కామన్ మొరాలిటీస్ కానీ, ఎథిక్స్ కానీ, లేకపోతే ఫండమెంటల్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ కానీ ఉండదా? అంటే ఒక డౌట్ ఏంటంటే, అంటే చట్టం గురించి, న్యాయం గురించి అంత లోతైన ఇది నాకు తెలియదు. అయినా సామాన్యులకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే,
ఇప్పుడు ఈ కేసులు నడుస్తున్నాయి, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నిందితుడిగా చేశారు, ఈ కేసులు నడుస్తున్నాయి, సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. రేపు దీంట్లో డైల్యూట్ చేసి చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదనేటట్టుగా సిట్ ఏమన్నా చేసే అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా ఉంటుందండి, ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు బేసిక్ కామన్ సెన్స్ సార్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యూరోక్రాట్ అనుకోండి, లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనుకోండి, నేను ఎవరికి భయపడతా? ఫస్ట్ నా పై అధికారికి. నా పై అధికారి ఎవరికి రిపోర్టు? ఆ పై అధికారికి. ఆ పై అధికారి ఎవరికి రిపోర్టు? ఈయనకి రిపోర్టు. అవునా? ఇప్పుడు నాకు డైరెక్ట్ గా రిపోర్ట్ ఉన్న వ్యక్తిని నా మాట వింటావా లేకపోతే నేను తీసేయాలన్నాను అనుకునే అతను ఇప్పుడు నేనైనా ఎవరైనా సార్ కామన్ గా బేసిక్ ఏ ప్రైవేట్ కంపెనీలో తీసుకున్నా కూడా భయపడి బాస్ కు భయపడి పనే చేస్తారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మినహాయించిందా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఎంఆర్ఓ ఆఫీస్లకి లేకపోతే తహసీల్దార్ ఆఫీస్లకి మనం వెళ్తే తొక్కలోది మనకు బర్త్ సర్టిఫికేట్ లేకపోతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎవరో పైనుంచి ఫోన్ చేస్తే కానీ ఇయ్యరు. అలాంటిది మన భారతదేశంలో ఇంపార్షియల్ గా ఫెయిర్ గా డిపార్ట్మెంట్లు పనిచేస్తాయా? చెయ్యవు. ఖచ్చితంగా సుపీరియర్ ఆఫీసర్ యొక్క అన్నదండలు ఉండాలి, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి. ఎందుకు? వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం వీళ్ళు చేస్తారు. అదర్వైజ్ వీళ్ళ సర్వీస్ రికార్డులు ఎక్కుతుంది కదా, ప్రమోషన్స్ రావు, వాళ్ళ మీద ఛార్జ్ మెమోలు ఉంటాయి. ఇవన్నీ చూసుకొని నాకేం బట్టింది, అదే నా జాబ్, నేను మనశ్శాంతిగా నేను చేసుకోవాలి కదా. అదేదో అతను చెప్పింది వింటే పోలా. అంటే కేసులు స్లో చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుందా? కేసులు స్లో చేసే అవకాశాలు ఉంటాయి, కేసులను డైల్యూట్ చేసే అవకాశాలు ఉంటాయి, విట్నెసెస్ ని వీళ్ళకి కావాల్సిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. రకరకాలుగా చేసుకొని కంప్లీట్ గా అసలు నేరేటివ్ ఆఫ్ కేసుని డైవర్ట్ చేసి పడదొప్పేసి అసలు ఈ కేసే లేదన్నట్టు కూడా వాళ్ళు ఛార్జెస్ ఫ్రేమ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే పెన్నే కదా, ఎంతసేపు చెప్పండి రాయడం, టపా 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 రాసం. ఇప్పుడు డిఫాక్టో కంప్లైంట్ పోయి అక్కడ నీకు ఫైల్ చేయడానికి డిఫాక్టో కంప్లైంట్స్ ఎవరు? ఇక్కడ సేమ్ గవర్నమెంటే కదా. మళ్ళీ డిఫాక్టో కంప్లైంట్ కూడా గవర్నమెంట్. వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తారు? చెయ్యరు కదా. ఎప్పుడు ప్రొటెస్ట్ చేసుకుంటారో? ప్రైవేట్ ఎవరో కంప్లైంట్ ఉంటే డెఫినెట్ గా చేసుకోవచ్చు అనుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి, ఇలాంటి సందర్భాలలో నాకు తెలిసి ఎవరో ఒక కేసు కూడా వేస్తున్నారు, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి అని. ఇప్పుడు దాకా అది అట్లే పెండింగ్ ఉంది. ఎందుకు పెండింగ్ ఉంది అంటే అక్కడ పార్టీలు ఎవరు? సిబిఐని మినహాయిస్తే మిగతా రెస్పాండెంట్స్ అందరు స్టేట్ గవర్నమెంటే. ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, లేకపోతే డిపార్ట్మెంట్స్ సిట్ వీళ్ళే ఉంటారు. వీళ్ళు ఎందుకు మేము ఫెయిల్యూర్ అయిపోయాం, మేము ఇచ్చేస్తాం అంటారా? నో. ఒక కేసు అగైనెస్ట్ గవర్నమెంట్ పడితే ఏజీ దగ్గర నుంచి జీపీ వరకు, ఏజీపీల వరకు మొత్తం ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి వెళ్తాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళు ఏం చేస్తారు? సార్ ఈ రోజు ఇది ఇంపార్టెంట్ కేసు, ఒక ఇంటెలిజెన్స్ టీం మొత్తం ఉంటుంది కోర్టులో, ఇది ఇంపార్టెంట్ కేసు, దీని ఏం చేయాలి? పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ వీళ్ళకి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వీళ్ళు ఫాలో అవుతారు. అలాంటప్పుడు చీఫ్ మినిస్టర్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, ఎవరైనా కానీ ఇప్పుడు అతని మీద ఏదైనా ఒక క్రైమ్ ఉంది అన్నప్పుడు ఎంతసేపు మేనేజ్ చేసుకుంటామని చూస్తారు, కానీ నో నేను నిజాయితీ పరుణ్ణి, డెఫినెట్గా నేను పార్షల్గా జరగాలన్నప్పుడు డెఫినెట్లీ పార్షల్గా జరగాలి అంటే నువ్వు అదర్ ఏజెన్సీకి ఇవ్వు. అదర్ ఏజెన్సీకి ఇవ్వకుండా నా దగ్గర పెట్టుకుంటా, నా అండర్లోనే ఉండాలంటే డెఫినెట్గా నేను భయపడతాడబ్బా. ఎందుకు భయపడ్డావు? నువ్వు చీఫ్ మినిస్టర్వి, నీకు భయపడకుండా ఉంటారు నీ ఆఫీసర్? లేదుగా, ఖచ్చితంగా భయపడతారుగా. ఎందుకు? నువ్వు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, అంతవరకు ఎందుకు. మొన్న చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ పేర్లతో చాలా మందిని ఇంటర్నల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని భయంకరంగా వేధించిన పరిస్థితులు ఉన్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తాను మీకు, అది పక్కన పెట్టేస్తే సుప్రీంకోర్టులో ఒక రిజిస్ట్రార్ని అపాయింట్ చేస్తే మళ్ళీ చేంజ్ ఆఫ్ సీజే మారిన తర్వాత యువి లలిత్ గారు ఆ రిజిస్ట్రార్ని తీసేశారు. ఇతను పనికిరారు, ఇతను అసలు అపాయింట్మెంట్ ఇల్లీగల్ అని చెప్పేసి అని. అదే పర్సన్ ఈరోజు మన గవర్నమెంట్లో హైయెస్ట్ పొజిషన్లో కూర్చొని ఆయనకు సంథింగ్ ఒక 3 లక్షల పైన ఎంతో శాలరీ. అక్కడ తీసేసిన వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చేసి ప్రభుత్వ ధనాన్ని ఎట్లా తీసుకొస్తున్నారు అంటే ఎంత బయాస్డ్గా చేస్తున్నారు అంటే ఇలాంటి వ్యక్తుల్ని కూర్చోపెట్టి వీళ్ళ ఫోకస్ అంతా ఇంతే, ఎట్లాంటి కేసులను డైల్యూట్ చేయాలి, ఏ విధంగా వీటిలోంచి తప్పించుకోవడం కోసమో చార్జెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి. ఎందుకంటే వన్స్ ఒకసారి రాత అయిపోయింది అనుకోండి, వీళ్ళకి ఫేవర్గా వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ ఒకవేళ వచ్చినా రాకపోయినా వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? టెక్నికాలిటీస్, ఈ లీగల్గా ఇది వర్కౌట్ అవ్వదు, ఆల్రెడీ ఇది అయిపోయింది, ఇదే ఇంకా కోర్టులో నలుగుతూనే ఉంటాయి కేసు. రైట్ రామ్నాథ్ గారు, 2 విషయాలు మాట్లాడండి సార్. ఒకటి, అడుసుమిల్లి శ్రీనివాసరావు అనుకుంటా ఆయన పేరు, ఓ ఛానల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే గాజు గ్లాస్తో పొడవాలి, సీసం వేసి సమాధి చేయాలి అంటారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని తల నరికితే ఏమవుతుంది జగన్ అంటారు. అయ్యన్న పాత్రుడు గారేమో చచ్చేంత వరకు కొట్టి చంపాలి ఈ పాముని అని అంటారు. ఏదో రప్ప అని ఎవరైనా అభిమాని ఇట్లా పెడితే దానికి వణికిపోతారు. వీళ్ళేమో ఈ స్టేట్మెంట్లు ఇస్తారు. ఇప్పుడు ఈశ్వర్ గారు, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించారు కానీ వాళ్ళ మనసుల్లో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని మనం నిజంగా ఓడించామా లేదా అన్న డౌట్ ఉంది వాళ్ళకి.
అదేంటి అది అందుకే ఇంత సందిగ్ధంలో ఇంకా ఇంకేం డౌట్ ఉంది ఓడిపోయి అధికారం వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి అంటే మళ్ళీ వచ్చేస్తారేమో. అసలు ఈ గెలుపు అనేది ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు అడుసుమెల్లి శ్రీనివాస్ గారు ఇటీవల ఆయన అనలిస్ట్ గా వస్తుంటారు, కానీ అమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించింది గవర్నమెంట్ ఆయన ఇటీవల. ఒక కార్పొరేషన్ కూడా ఆయన అనలిస్ట్. ఈయన మొన్న అప్పుడు ఈ బెల్ట్ షాపులు అన్నవి ఉపాధి కేంద్రాలు కూడా వాదించింది వాదించింది కూడా ఈయన. ఇప్పుడంతా ఏమైపోయింది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో అన్న ఒక భయం. ఈయన ఇప్పుడు 18 నెలల తర్వాత అంటున్నారు. కానీ స్పీకర్ గా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తొలి నెలల్లోనే మనం జగన్మోహన్ రెడ్డిని ఓడించాం కానీ ఆయన బతికే ఉన్నాడు, చచ్చేలా కొట్టాలి, చంపేయాలి అన్నట్టుగా మాట్లాడారు. అంటే వీళ్ళకి డే 1 నుంచి కూడా మళ్ళీ ఈ అధికారం 5 ఏళ్ల పాటు డిబేట్లలో ఈ రోజే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఒక ఏబిఎన్ ఛానల్లోనే అనుకుంటా డైరెక్ట్ తమ్ముడేలు పెట్టారు, ముఖ్యమంత్రి తల నరికేయాలి. పెద్ద వివాదం అయ్యేసరికి దాన్ని మళ్ళీ మార్చారు. అంటే అప్పుడు ఏ స్టాండ్ మీద ఎంత భయంతో, ఎంత ఆక్రోశంతో, ఎంత అభద్రతా భావంతో ఉన్నారో ఈ రోజు కూడా అదే అభద్రతా భావంతో ఉన్నారు అన్నది ఈ రోజు ఎన్కౌంటర్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అని అంటున్న మాటలను బట్టి అర్థమవుతుంది. ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు కానీ, ఆక్రోశం ఉండొచ్చు కానీ, మళ్ళీ ఇంత ఓపెన్ గా ఇట్లా వ్యక్తీకరించడం అన్నది కరెక్ట్ కాదు కదా. అంటే దాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేని స్థితికి వెళ్ళిపోయారు. అసలు ఏంటి, జగన్మోహన్ రెడ్డిని ఓడించామంటున్నారు కానీ మరి ఎక్కడ పోయినా ఆయనకు 1000 మంది. జగన్మోహన్ రెడ్డికి ఈరోజు జనాలు రావడానికి సింపుల్ కారణం ఈశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనకు అంతకుముందు ఒక నకలు లేదు, ఒక బ్లూ ప్రింట్ లేదు, కాపీ లేదు, అంత యూనిక్ గా జరిగింది, అంతే ఇన్నోవేటివ్ గా. దాన్ని ఏం చేశారు తెలివిగా వీళ్ళు, ఇది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లేని పాలసీలు తెచ్చాడు, ఎప్పుడు లేని పథకాలు పెట్టారు, ఇలాంటివన్నీ మిమ్మల్ని నాశనం చేసేస్తాయి మీ జీవితాన్ని అంటూ ప్రజల్ని చాలా విజయవంతంగా నమ్మించారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇప్పుడు సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఐడియాలు ఉంటే నాకు వచ్చి చెవులో చెప్పండి అని చాలా లైట్ గా నవ్వుతూ మాట్లాడడం చూసిన తర్వాత అబ్బా ఎంత పెద్ద దెబ్బ కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు అని పబ్లిక్ అంతా అర్థమైపోయింది. అందుకని ఇప్పుడు మళ్ళీ ఇటువైపు కంప్లీట్ గా పోలరైజ్ అవ్వడం మొదలైంది. ఆ జనాన్ని చూసి ఇంత కంగారు పడిపోతూ ఉన్నారు. రైట్. ఈ రెండో పాయింట్ చెప్పండి సార్. ఈ చంద్రబాబు నాయుడు గారి కేసుల అంశం గురించి ఏం చెప్తారు? సిబిఐకి ఇవ్వాలా, సిట్ చేతిలోనే ఉంటే ఏమవుతుంది? అంటే సిబిఐ చంద్రబాబు నాయుడు గారి మధ్య ఆ అనుబంధం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలో ఉంటారో అప్పుడు సిబిఐ వద్దంటారు. మీకు గుర్తుండే ఉంటుంది ఈశ్వర్ గారు 2014-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడులో ఒక పెద్ద కార్టూన్ వేశారు. సిబిఐ కుక్క బొమ్మలో వేసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనికి రాకుండా తోక కత్తిరించేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళంగానే జగన్మోహన్ రెడ్డి డ్యాంలో అది జరుగుతోంది, సిబిఐ ఎంక్వైరీ కావాలి, అంగళ్ళ మీద నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారు, సిబిఐ దర్యాప్తు కావాలి అని కోరారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిందితుడు కాకపోయినా సరే ఒక కేసును అత్యంత బలవంతంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఇక్కడ విచారించడానికి వీలు లేదు, తెలంగాణకు తరలించేయాలి అని చెప్పేసి తరలించారు ఒక కేసుని. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని నిందితుడుగా ఉన్న కేసును డైరెక్ట్ గా ఇక్కడ ఉన్నప్పుడు మరి వాటిని తెలంగాణకి ఇవ్వండి లేకుంటే సిబిఐకి ఇవ్వండి అని అడగచ్చు కదా. అడగడం లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పిటిషన్ వేశారు, కానీ అది ఎక్కడుందో ఏమవుతుందో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుల్లో అంటే ఇప్పుడు మీడియా అప్రమత్తం అవడం, సోషల్ మీడియా ఇవన్నీ ఉండి నిరంతరం నిఘా ఉండడంతో ఇంకా ఆలోచిస్తున్నారు. కానీ లేకుంటే ఇది కూడా ఏదో ఒక రోజు సిట్తోనో సిఐడితోనో ఇదంతా ఏమి లేదు, ఉత్తుత్త కేసు పొలిటికల్ మోటివ్ తో పెట్టేశారని చెప్పేసి ఒకటి కోర్టులో వేసేసి మొత్తం క్లోజ్ చేసేవాళ్ళు రాత్రికి రాత్రి. కానీ ఆ ప్రయత్నాలు జరిగినా కూడా ఎప్పటికప్పుడు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయం బయటకు వచ్చేసరికి ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సిబిఐకి ఇవ్వనివ్వరు, ఎందుకంటే సిబిఐకి ఈ కేసులు వెళ్తే కేంద్రంలో నన్ను మరింత కట్టడి చేసేస్తారు, మా జుట్టు అంతా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ పెద్దలకి ఇంకా ఎక్కువ దొరికిపోతుంది. కాబట్టి ఈడు ఎందుకు ఆ కేసులే కాదండి, ఇప్పుడు డైరెక్ట్ గా వైసీపీ హయాంలో లిక్కర్ కేసు జరిగింది అన్నారు, లిక్కర్ స్కామ్. ఆ కేసులో ఉన్న వాళ్ళే లేదు డైరెక్ట్ సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి పిటిషన్లు వేశారు, ఒప్పుకోలేదు. జోగి రమేష్ గారు ఎప్పుడైతే హైకోర్టులో ఈ కేసులు నకిలీ మద్యాన్ని సిబిఐకి ఇవ్వండి అనగానే మరుసటి రోజు ఎత్తేసారు. సతీష్ కుమార్ ని చంపేశారు వైసీపీ వాళ్ళే అంటున్నారు, సిబిఐకి ఇవ్వండి అంటే ఇవ్వమంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఆధీనంలో ఉండే సిట్ గానీ సిఐడి గానీ కేసులు విచారిస్తే మనం ఒక లైన్ డిసైడ్ చేస్తే పక్కాగా లైన్ అప్లై చేయడానికి అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మనం సిబిఐ జోలికి వెళ్ళామనుకోండి నిజాలు బయటకు వస్తాయి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వెనుకాడుతున్నట్టుగా ఉంది ఈశ్వర్ గారు. రైట్, మీ పాయింట్ చెప్పండి జూపుడి గారు. కిందక మీరు ఒక వీడియో చూపించారు, ఇలా జూపుడి గారు పక్కన ఉన్నారు కూడా నాకు డౌట్ ఉందండి. ఎందుకైనా మంచిది వైసీపీ వాళ్ళు, వైసీపీ సెంట్రల్ ఆఫీస్, వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ టీమ్ గానీ అలర్ట్ అవ్వండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి నుంచే వైసీపీలో ఒక నేరేటివ్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయడానికి ఏదైనా కాన్స్పిరసీ గేమ్ ఉందా అని నాకు డౌట్ ఉంది. ఎందుకంటున్నానంటే వీళ్ళకు వీళ్ళ మోడ్ ఆఫ్ కాదండి, నా చిన్న ఇంటరప్ట్ చేయకండి. వీళ్ళ మోడ్ ఆఫ్ అప్రెంటిస్ ఒకసారి మీరు తీసుకుంటే గతంలో నుంచి కూడా ఎలా ఉంటుందంటే ముందు చీలుడి గద్దావుడా అని చెప్పేసి ఒక ప్రచారం తీసుకొస్తారు నేరేటివ్.
దాన్ని ఇంకొక వేలో పబ్లిక్లోకి ఒక మైండ్ సెట్లోకి తీసుకొస్తారు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ మనకు 2019 to 24 ఎలక్షన్స్ చాలు మనకు ఏ విధంగా తప్పుని తీసుకొచ్చేసి ఈ రోజు వాళ్ళే అదే పనులు చేస్తున్నారు, మళ్ళీ అదే డిపార్ట్మెంట్లని అదే వ్యవస్థలని వాడుకుంటున్నారు. అంటే ఈ రోజు వీళ్ళు ఒక్కొక్క మీడియాలో అంటే దాని నేరేటివ్ని పెంచుకుంటూ పోతారనమాట. పెంచుకుంటూ పోయి రేపు ఏదైనా కూడా ఫిజికల్ హార్మ్ చేయడానికి ఏదైనా ప్లాన్ జరుగుతుందేమో, స్కెచ్ జరుగుతుందేమో, డెఫినెట్గా సెక్యూరిటీ టీమ్ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉంది దీంట్లో. అదర్వైజ్ మీకు ఏమవుతుందో తెలుసా, మీకు రేపటి రోజున ఒక 2.5 years 3 years అయిపోయిన తర్వాత ఇట్లానే క్రౌడ్ పెరిగిన తర్వాత ఈ క్రౌడ్లో దొరికి వీళ్ళు ఏదైనా చేశారనుకోండి తూచు అదే అయిపోయింది అంటారు. కాబట్టి ముందు ఇప్పుడు జాగ్రత్త పడండి. ఎస్, జూపూడి గారు మంచి సలహా ఇచ్చారు. బాలా గారు రెండు పాయింట్లు మాట్లాడండి. ఒకటి ఈ అనలిస్ట్ మాట్లాడినటువంటి అంశం, రెండోది వచ్చి చంద్రబాబు నాయుడు గారి కేసు. అంటే అనలిస్టు ఎవరో కానీ నాకు పెద్దగా పరిచయం లేదు. అంటే కొన్ని సిద్ధాంతాల మధ్య వైరుధ్యాలు ఉండటమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీ పేరు పెట్టుకొని ఎన్నికల్లో నిలబడితే ఈ ఎన్ని శుద్ధపూసలని, ఈ ఎన్నికల్లో నిలబడకుండా పేదల కోసం వేరే రూపంలో పోరాడితే వాళ్ళేదో దేశద్రోహులని, ఇది కాదు. ఎవరితో పోలుస్తున్నారు ఇక్కడ? ఇందాక ఆయన మాటల్లో ఎవరిని ఎన్కౌంటర్ చేయాలి, ఎవరితోటి పోలుస్తున్నారు? హిడ్మాతో పోలుస్తున్నారు. అంటే ఎవరతను? ఆయన సిద్ధాంతం ఏంటి? ప్రజాస్వామ్యం. మీరు ఇంతకుముందు ఒక 10 కేసులు వేశారు చంద్రబాబు నాయుడు గారి మీద, A1 అని. అవును. అంటే ఇన్ని కేసులు ఆయన మీద కూడా ఉన్నాయిగా. ఎవరి మీద? నేను ఎన్కౌంటర్ చేసిన ఆయన మీద. దీన్ని ఏమంటాం? అంటే నేను ఆ విధంగా కంపేర్ చేయట్లేదు, కానీ ముందు నువ్వు మాట్లాడితే చంద్రబాబు సిద్ధాంతాలను వ్యతిరేకిస్తేనే ఎన్కౌంటర్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 వరకు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించారు, సచివాలయాలను వ్యతిరేకించారు, వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించారు, ఏది తీసుకొచ్చినా అన్నింటిని వ్యతిరేకించారు కదా. అంటే ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం, మీరు అన్నట్టు ప్రజాస్వామ్యంలో రెండు ఉంటాయి, ప్రజలకు వదిలేయాలి. ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క ఆలోచన విధానంతో, ఒక ప్రణాళికతోటి ప్రజలకు వస్తుంది. సో ఒకరిని ఎక్కడో ఏదో ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చి, అంటే మీకు నచ్చకపోతే మీరు ఎన్కౌంటర్ చేయడానికి అంటే వీళ్ళని ఏమనాలి? ఇప్పుడు ఇది కోర్ట్ ఆఫ్ లాలో ఏమవుతుంది? లాయర్ గారు ఇక్కడే ఉన్నారు పక్కన. కోర్ట్ ఆఫ్ లాలో తీసుకుంటే ఇది ఇట్స్ నాట్ కరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందులో ఇంకొకటి చెప్తున్నాడు లాయర్ గారు ఇంకొకటి చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇలాంటి ఏమైనా ఆలోచన ఉందేమో, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిప్లాయ్ అంటారు. సో అక్కడి నుంచి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. దేర్ఫోర్ ఖచ్చితంగా దీంట్లో కాన్స్పిరసీ ఉంది కాబట్టి ఈవెన్ సెంట్రల్ ఫోర్స్ ని పెట్టుకోవడం మంచిది. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటిదే అనేకమైన కుట్రలు జరగటానికి అవకాశం ఉందని ఇలాంటి వాళ్ళు చాలాసార్లు చెప్పారు. వెన్నంటి ఉండి ఆయనతోటి తిరిగినటువంటి మాలాంటి వాళ్ళు ప్రతిరోజు అనేక విధాలుగా మేము ఇన్వెస్టిగేషన్లోకి వస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆయన పోయేదే అత్యంత పేదరికం ఉన్నటువంటి జనాల మధ్యకి, ఎవరు లేకుండా వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఏముంటాయి సార్? దేవుడి మీద నమ్ముకుంటే దేవుడు చూసి, జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి మీద నమ్మకం, దేవుడు చూసుకుంటాడు, దేవుడు కుదిరేసాడు, పోతా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఎన్ని కథలు చెప్తే ఏముంది, ఎన్ని. కానీ మీరు ఎవరో అభిమాని రప్ప అని పెట్టారు, రప్ప పెట్టేసారు, ఇక రాష్ట్రం మునిగిపోయింది, అందరి తలలు ఎగిరిపోతాయి, రప్ప అనేసారు ఇక్కడ రప్ప అని ఫ్లెక్సీ ఎవరు అభిమానం పెట్టుకుంటేనే తట్టుకోలేరు. మీరు మాట్లాడే అంటే వీళ్ళకి ఒక స్పష్టమైన ఆలోచన విధానం లేకుండా ఆ రాజకీయ పార్టీలు ఎందుకుంటున్నారు నంబర్ 1 అర్థం కావట్లేదు. సో అవతల పార్టీ వాళ్ళు మీకు అనుకూలంగా అసలు ఎందుకు మాట్లాడతారు అనుకుంటారు? మీరు మీకు అనుకూలంగానే మొత్తం మారాలని ఎందుకు అనుకుంటారు? మారితే మీకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మీకు అనుభవం కదా ఈ రాష్ట్రంలో. ఎంతమంది మీ వైపు వచ్చారు? ఎంతమంది మీ ఆలోచన విధానాన్ని? ఏం జరిగిందండి పబ్లిక్ సెక్టర్లో? విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న అక్కడ సిఐ సదస్సుకి వెళ్ళిన తర్వాత ఉద్యోగస్తుల మీద ఏం మాట్లాడారు? కొన్ని వేల కుటుంబాలు కదా అక్కడ ఉంది. ఆ వేల కుటుంబాలని తెగనరికి మీరు ఎవడో ఒకడు ప్రైవేట్ వాడికి ఈ స్టీల్ ప్లాంట్ని కట్టబెట్టడం కోసం మీరు మాట్లాడిన విధానం ఏంటి? ఇది ప్రజాస్వామ్యమా? నేను అడుగుతున్నాను, ఈజ్ ఎ డెమోక్రటిక్ వ్యూ? మీరు ఊపిరి తీయడమే కదా మీరు చేస్తున్నది. అన్ని కుటుంబాలను మీరు ఒక్కసారి ఊపిరి తీసేసే ఆలోచనలో మీరు మాట్లాడితే సోమరిపోతులండి ఎంప్లాయీస్. పబ్లిక్ సెక్టర్స్ ఎందుకు వచ్చాయి అసలు? ఈ దేశంలో సమాజ నిర్మాణంలో భాగంగా వచ్చినటువంటి పబ్లిక్ సెక్టర్స్ అనేకమైన ఎస్సీలు, బీసీలు, మిగతా మైనారిటీ వర్గాలు, లేకపోతే ధనికుల్లో అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు, వీళ్ళందరినీ అకామిడేట్ చేసుకుంటూ వచ్చినటువంటి ఒక పెద్ద ప్రజాస్వామిక విప్లవ పునాదే పబ్లిక్ సెక్టర్.
రైట్. ఈ విప్లవ పునాది మీద 50 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మీకు అనుభవం ఉంది అంటున్నారు కదా, ఏం మాట్లాడేశారు మీరు? ఎవరిని ఇప్పుడు ఎవరేం చేయాలి? ఎవరిని ఏం చేయాలండి? అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ని ఒకదాన్ని తర్వాత ఒకటి నరికేసుకుంటూ పోతున్నటువంటి మీ నాయకులేమో మంచోళ్ళు అయిపోతారు. ప్రజల కోసం వాలంటరీ విధానాన్ని తీసుకొచ్చారు. నిన్నే వాలంటరీ మీద ఒక పాట ఎవరో రాశారు, మా జోలికి రావద్దు బాబు అని. ముసలోళ్ళు పడుతున్నారు ఆ పాట. ముసలోళ్ళు, మా పిల్లలు మమ్మల్ని ఆదుకోలేకపోతే వాలంటీరు సూర్యుడి కన్నా ముందొచ్చి జగన్ పంపితే మా కోసం వచ్చి మమ్మల్ని మేలుకొలిపి టీ తాపి మమ్మల్ని మేలుకొలి పెరిగిపోయారు. దయచేసి వాలంటీర్ జోలికి వెళ్ళొద్దు, మా ప్రాణాలు తీయద్దని ఒక పాట. మీరు కావాలంటే ఆ పాటను ఎప్పుడన్నా వేయండి, ఇక్కడ వేయండి. సో ఇది ప్రజల ఆలోచన విధానం. కానీ మీరు మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది ఏ ఆలోచనతో మాట్లాడుతున్నారు నాకు తెలిసి. ఒకవేళ తెలుగుదేశంలో నేను చాలా సౌమ్యంగానే చెప్తున్నాను, తెలుగుదేశంలో కూడా ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే అలాంటి ఆలోచనలు ఖండించమని చెప్తున్నాను. షుడ్ బి కండమ్డ్. వాళ్ళు ఖండించరు, వాళ్ళు ప్రోత్సహించేవాళ్ళు కదా, వాళ్ళు ఎట్లా ఖండిస్తారు? ఎవరైనా మంచోళ్ళు ఉంటే, అందుకే నేను చెప్తుంది ఎవరైనా ఉంటే అక్కడ మంచోళ్ళు ఉంటే, లేకపోతే ఏమవుతుందండి? మీరు వెతికి పట్టి 4 పేర్లు తీసుకురండి, నేను ట్రై చేస్తా. వాళ్ళ నలుగురు నంబర్ వన్ అది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దేనికోసం ఏ విధంగా మీరు ఆయన్ని డిక్రీ చేయాలనో లేకపోతే డిమినిష్ చేయాలనో లేకపోతే రెడ్యూస్ చేయాలనో ఏ విధంగా చేయగలుగుతారు అసలు? నేను ఇందా చెప్పాను కదా, చరిస్మాటిక్ లీడర్ అండి అతను. అది ఎట్లా? బై వర్చ్యూ ఆఫ్ ఈ స్టార్టింగ్. అది చూడండి ఒకసారి. రాజకీయ పరిచయ వేదికను ఒకసారి చూడండి సార్. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తర్వాత అంకురార్పణ పోసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో ఇది అతి సామాన్యంగా జరిగే ఒక అంశం. ఇది అంత మాత్రాన మీరు వ్యక్తుల్ని తీసేస్తామని, వ్యక్తులను నిర్మూలిస్తామని మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఇది మంచిది కాదు. రైట్. రామనాథ్ గారు మీ పాయింట్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఈశ్వర్ గారు, ఈరోజు ఒక కార్యకర్త రప్పా అని నరుకుతామనగానే వరలారామయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదే ఎక్కడ రాజ్యము, హైకోర్టు జడ్జిలారా చూడండి, సుప్రీంకోర్టు జడ్జిలారా చూడండి అన్నారు. అదే ఒక కార్యకర్త ప్లకార్డ్ పట్టుకున్నారు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి రప్పా నరుకుతామని చెప్పలేదు. దానికే ప్రెస్ మీట్ పెట్టి. కానీ ఒక టీవీ ఛానల్ డిబేట్ లో ఒక యాంకర్ గారు, ఒక అనలిస్ట్ గారు వచ్చేసి ఎన్కౌంటర్ చేయాలి అన్నప్పుడు మరి సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు దీన్ని చూడరా? ఒకటి ఇంకా రిటైర్డ్ జడ్జి చూసినా చాలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు చూసినా చాలు. 54 మంది నక్సలైట్లను విజయవాడకి, ఏలూరులో తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేయడానికి వాళ్ళతో మాట్లాడుకున్నారని కూడా ప్రచారం చేసే స్థాయికి వెళ్ళిపోయారంటే ఎక్కడుంది దీనికి? ఈరోజు ఆ ప్రచారం కూడా చేస్తున్నారు. ఓకే, నక్సలైట్లను జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చారని ప్రచారం చేసే స్థాయికి మీడియా అయిపోతానికి ఏం చెప్పాలి వాళ్ళని. రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు రామనాథ్ గారు, అలాగే జూపూడి ప్రభాకర్ గారు, బాలా గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.